స్వామి వివేకానంద స్పీచ్కు 132వ పుట్టినరోజు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. స్వామి వివేకానంద స్పీచ్కు 132వ పుట్టినరోజు. హిందూ మాంక్ ఆఫ్ ఇండియాగా పిలవబడే వివేకానంద సందేశానికి 132 ఏళ్లు. అమెరికా చికాగో నగరంలో సర్వమత మహాసభలో ప్రసంగించిన స్వామి వివేకానంద మొట్టమొదటిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా కలతల ధ్వనులతో మారుమోగిన చికాగో ప్రాంతం. అమలాపురం ఎర్ర వంతెన వద్ద వివేకానంద నిలువెత్తు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసిన వివేకానంద సేవా సమితి కార్యక్రమంలో అధ్యక్షులు జి. భవన్ ప్రకాష్, ఉపాధ్యక్షులు ఎస్.ఆర్. మాస్టర్, సేవాసమితి కార్యదర్శి జి. నాగరాజు, డాక్టర్ గంగరాజు, ది అమలాపురం డిగ్రీ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ విశ్వ భాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు. బ్రదర్స్ డే. స్వామి వివేకానంద గురించి చక్కగా అందరూ చక్కగా మాట్లాడారండి. ఈరోజు ఒక వ్యక్తి ఉపన్యసించిన దానికి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. చాలా గ్రేట్. అది కూడా 132వ వార్షికోత్సవం జరుపుకున్నాం. ఈరోజు చక్కగా ఏఎస్ఎన్ కాలేజీ నుంచి మన అమలాపురం డిగ్రీ కాలేజీ పిల్లలు వచ్చారు. ఈ సమితిలో నేను కూడా ఒక డైరెక్టర్ మెంబర్ అండి. గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు బోరగల శివరామకృష్ణ. ఈ సమితి ఏర్పడి 12లో స్టార్ట్ 2012. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా టీం అంతా చక్కగా వర్క్ చేస్తున్నా. మాకు సపోర్ట్ చేసే డాక్టర్ గారు అయితేనే, సి అంకబాబు గారు ఎవరైతే అందరూ కూడా స్ట్రాంగ్ మాకు సపోర్ట్ ఉందండి. ఇలాగే అందరూ మాకు సపోర్ట్ చేస్తారని, మనం ఇంకా స్వామి వివేకానంద యొక్క అభిప్రాయాలని, వాళ్ళ ఆశయాల్ని ముఖ్యంగా యువతకి, స్టూడెంట్స్ కి, అంటే కాలేజ్, స్కూల్స్ వాళ్ళందరికీ తీసుకెళ్ళడానికి మనం మాక్సిమం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతకి జై. జై వివేకానంద. స్వామి వివేకానంద సేవా సమితి 2012లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. స్వామి సేవలో నిమగ్నమై ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వివేకానంద సేవా సమితి పేరు మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ, వీటన్నిటిలో స్వామి యొక్క బోధనలు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా మనం ఇప్పటివరకు పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పని కొనసాగించడానికి, స్వామి యొక్క స్ఫూర్తితో నిరంతరము ఈ పని చేయడానికి స్వామి యొక్క కమిటీ వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే రేపు 23వ తారీఖున ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 3 గంటల సేపు సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విశ్వ భాతృత్వ దినోత్సవాల వారోత్సవాల్లో భాగంగా పురస్కరించుకొని, అదేవిధంగా ఏఎస్ఎన్ కాలేజీలో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 12 కూడా అత్యంత ఘనంగా మనం నిర్వహించడానికి సమితి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో యావత్తు విద్యార్థి లోకాన్ని ఇక్కడ చేర్చే విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం ఇలాగే సాగుతాయి, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీ నాగరాజు. బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభలలో మన స్వామి వివేకానంద ప్రసంగించి నేటికి 132 సంవత్సరాలు పూర్తయింది. ప్రపంచంలో ఏ ముఖ్యమైన వ్యక్తికైనా సరే పుట్టినరోజులు జరుపుకుంటాం. ఇది సామాన్యంగా జరిగేటటువంటి విషయమే. కానీ ఏ వ్యక్తి ప్రసంగానికి కూడా పుట్టినరోజులు జరుపుకునేటటువంటి ఘనత ఎక్కడా జరగలేదు. ఆ గౌరవం ప్రపంచంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి మాత్రమే దక్కింది. 1893 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన విశ్వ మత మహాసభలలో ప్రపంచవ్యాప్తంగా మత ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. వారి మతాల యొక్క గొప్పతనాన్ని గురించి వారు ప్రపంచానికి చాటి చెప్పారు. హైందవ మతం గొప్పతనాన్ని చెప్పడం కోసం ఒక స్వామి వివేకానంద అక్కడ ఉన్నారు. కానీ అప్పుడు స్వామి వివేకానంద ప్రసంగానికంటే ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రసంగానికి ఇంత ఘనత ఎందుకు వచ్చింది? విశ్వవ్యాప్తంగా మనం ఎన్ని సంవత్సరాలైనా దాన్ని పుట్టినరోజు జరుపుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే ఆ ప్రసంగం యొక్క సారాంశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేవారు. ప్రపంచం అందరి దృష్టిలో భారతదేశం అంటే అప్పుడు ఒక అనాగరిక దేశం అని, దెయ్యాలు, భూతమంత్రాలు ఇటువంటి వాటిని నమ్మేటటువంటి వాళ్ళని, భారతీయులందరూ అనాగరికులని ప్రపంచం చెప్పుకుంటున్నటువంటి రోజులు. అప్పటి మట్టుకి మన దేశం పట్ల వారందరి అభిప్రాయం అలాగే ఉంది.
కానీ మన స్వామీజీ లేచి నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తొలి పలుకులు ఆయన నోటి నుండి వెలువడగానే అక్కడ హాజరైనటువంటి 7,000 మంది సభకులు లేచి నిలబడి కర్తాల ధ్వనులు చేశారు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ ప్రతినిధులు ఎవరు? సామాన్యులు గారు, అత్యంత విద్యావంతులు, ప్రపంచ మేధావులు. అటువంటి వారిని ఈ తొలి పలుకులు ఆకట్టుకున్నాయి. ఆయన ప్రసంగ సారాంశం ఏంటి అంటే, ఆయన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, గత వైభవాన్ని, అలాగనే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటాడు. అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి ఈ దురభిప్రాయాలను 3 నిమిషాల్లో పటాపంచలు చేసి భారతదేశం అంటే ఇంత గొప్ప దేశమా అని అందరూ ఆలోచించేటటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు. ఈ విధంగా స్వామీజీ షికాగో మత మహాసభల్లో అత్యున్నత స్థాయిలో ఆదరణ పొందడం బట్టే మళ్ళీ భారతదేశానికి ప్రాచీన వైభవం, ప్రపంచంలో భారతదేశం పట్ల గౌరవం ఏర్పడడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన చేసింది ఏంటంటే, మన ఋషి సంప్రదాయం గురించి చెప్తూనే ప్రపంచంలో అన్ని మతాల యొక్క సారాన్ని మనం గ్రహిస్తామని, పరమత సహనమే కాదు పరమతాన్ని అంగీకరించేటటువంటి విశాల హృదయం భారతదేశానికి ఉందని, ఇజ్రాయిలైట్స్ని, జొరాస్ట్రియన్స్ని, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థుల్ని మనం హక్కుని చేర్చుకుని ఎలాగా రక్షిస్తూ వచ్చామో అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఆ భారతదేశం పట్ల వాళ్ళకి గౌరవం పెరిగింది. ప్రపంచంలో ఏ నదైనా సరే ప్రవహిస్తూ వంకర టెంకరగా ప్రవహించినా, ఎటు ప్రవహించినా అన్ని నదులు సముద్రంలో కలిసినట్లే అన్ని మతాల యొక్క సారం కూడా ఆ సర్వేశ్వరుణ్ణే చేరుతాయి అని చెప్పేటటువంటి ఋషి సాంప్రదాయం నాదని అక్కడ గర్వంగా ఎలుగెత్తి చాటాడు. ఎందుకంటే అతడు ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర శిష్యర్కం చేసిన వాడు కాదు, సాక్షాత్తు శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడు. ఆ శ్రీరామకృష్ణ పరమహంస అన్ని మతాలను ఆచరించి, అన్ని మతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, భగవత్ సాక్షాత్కారం పొందడానికి క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో, మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆచరించి దాహం తీర్చడానికి నీరు, మనం ఏ పేరు పెట్టుకుని పిలిచినప్పటికీ నీరు దాహం తీరుస్తుందో, అదే విధంగా మనం ఏ పేరు పెట్టుకుని పిలిచినప్పటికీ ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అనేటటువంటి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటాలని, ప్రపంచ సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని తప్పించినటువంటి వ్యక్తి శిష్యుడు ఆయన. అది ఆ రోజు నెరవేరింది. అందుకే మనం ఈ రోజు కూడా ఆయన